తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఆరాధన ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి ఎస్ సుజాతమ్మ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నాన్న, ఏదో లాయర్ నోటీస్ వచ్చింది. పృథ్వీ ఒక కవర్ తీసుకొచ్చి కృష్ణకుమార్కి ఇచ్చాడు. కృష్ణకుమార్ సందేహంగా చూస్తూ కవర్ ఓపెన్ చేశాడు. తండ్రి బ్రుకుటి ముడిపడింది. పృథ్వీ గమనించాడు. నాన్న, ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. ఆహా, ఏం లేదులే. పెళ్లివాళ్ళు వస్తూ ఉంటారు, పోతుంటారు. ఆ సమయంలో ఏదైనా గొడవ జరిగితే బాగుండదు. మీ ముఖం చూస్తే ఆందోళనగా ఉంది అన్నాడు పృథ్వీ. కృష్ణకుమార్ ఒక్క క్షణం కొడుక్కి చెప్పాలా లేదా అని ఆలోచించాడు. తర్వాత నెమ్మదిగా విషయం చెప్పాడు. ఎవరికి చెందాల్సింది వాళ్ళకి చెందడం న్యాయమే కదా అడిగాడు. కోట్లు విలువ చేస్తుంది. సీరియస్గా ఉంది గొంతు. మనది కాదు కదా అన్నాడు పృథ్వీ. స్థలం మాత్రమే వాళ్ళది, బిల్డింగు మనది చెప్పాడు కృష్ణకుమార్. చెరిసగం తీసుకుందామని కాంప్రమైజ్ అవ్వండి. వాళ్ళు ఒప్పుకోవడం లేదు. బిల్డింగ్ పగలగొట్టి హ్యాండ్ ఓవర్ చేయమంటున్నాడు. నన్ను మాట్లాడమంటారా అడిగాడు. వద్దు, నేను చూసుకుంటాను అన్నాడు కృష్ణకుమార్. మీ ఇష్టం అని వెళ్ళిపోయాడు పృథ్వీ. పృథ్వీ జ్వాలని పెళ్ళికి పిలిచాడు. పృథ్వీ జ్వాలకు ఫోన్ చేసి నాకు నీ హెల్ప్ కొంచెం కావాలి అని అడిగాడు. ఎలాంటి హెల్ప్ అడిగింది. పెళ్ళికి వచ్చినప్పుడు చెప్తాను. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నేను నీకోసం ఎన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నానో నీకు అర్థం కావటం లేదా అడిగింది జ్వాల. జ్వాల, నీకు చాలాసార్లు చెప్పాను నీపై నాకు అలాంటి ఉద్దేశం లేదు అని. నువ్వు చెప్పావు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని. అందుకే ఊరుకున్నాను. మరి ఇప్పుడు ప్రయత్నంలో ఉన్నాను అంటావు. అప్పుడు లేదు, ఇప్పుడు కలిగింది. అదే, నన్నెందుకు చేసుకోకూడదు? సారీ, నాకెప్పుడూ అలాంటి ఉద్దేశం కలగలేదు. నువ్వు ఇంకా నా కోసమే వెయిట్ చేస్తూ ఉంటే పెళ్ళి చేసేసుకో. అంతేనా? ఖచ్చితంగా అంతే. ఈ విషయం నీకు నేను చాలాసార్లు తెలియజేశాను. నువ్వు మళ్ళీ ఎందుకు ఎత్తుతున్నావు నాకు అర్థం కావడం లేదు. నీకు ఇంకా ఆ ఉద్దేశం ఉంటే పెళ్ళికి రాకు. 10 ఏళ్ల క్రితం ప్రపోజ్ చేశావు. ఆనాడే నీకు చెప్పాను. ఫ్రెండ్స్ అన్నావు. ఫ్రెండ్స్గానే ఉంటున్నాము. మరి ఇప్పుడు మళ్ళీ ఏమిటి కొత్తగా అర్థం కానట్టు అడిగాడు. నీకు నా మనసు ఇలా తెలుస్తుంది. నువ్వు చాలా కఠినాత్ముడివి. సారీ జ్వాల, నువ్వు పెళ్ళికి రాకు. ఫోన్ పెట్టేశాడు. కానీ జ్వాల మాత్రం పెళ్ళికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. నర్మద తను కూడా పెళ్ళికి వెళ్ళాలనుకున్నది. అనుకున్నది తడువు ఇంటికి బయలుదేరి వచ్చేసింది. తల్లిని అడిగింది పెళ్ళికి నేను వస్తానని. శారదా వాళ్ళు అసలు మనల్ని పెళ్ళికి పిలవలేదు. పోతే ఏం బాగుంటుంది అన్నాడు వాసు. వాళ్ళ తరపున నేనేమీ రావటం లేదు. భరత్ అన్న మనవాడే కదా తిరుగు జవాబిచ్చింది నర్మద. దేవికకు ఇష్టం లేదు, కానీ మౌనంగా ఉంది. వాళ్ళు మనల్ని పిలవలేదు. ఆ కోపంతోనే రావాలనుకుంటున్నాను అంది నర్మద. భరత్కు అక్క చెల్లెలు లేరు. అందుకని వాళ్ళు నర్మదను ఆడపడుచు లాంఛనాలకు ఉండమన్నారు. కానీ దేవిక నర్మదకు ఏదో ప్రాజెక్టు పని ఉందని కుదరదు కనుక మరొకరిని చూసుకుందామని చెప్పింది. ఇప్పుడేమో నర్మద నేను పెళ్ళికి వస్తాను అంటూ తయారైంది. ఏం చేయాలో అర్థం కాలేదు దేవికకు. విధి లేక పెళ్ళికొడుకు వాళ్ళతో నర్మదకు కుదురుతుంది అని చెప్పింది. నర్మద కావాలని లంగావోణి తెచ్చుకుంది. పెళ్లి రోజు రాణి వచ్చింది. పరంధామయ్య, సత్యవతి కొడుకు దగ్గరకు వచ్చారు. నీ కొడుకు సమర్థుడురా, వాడు చెప్పినట్లు వినకూడదా అడిగాడు పరంధామయ్య. అవునరా, మీరు అనుకోకపోయినా నీతూకి పెళ్లి చేస్తున్నాడు. ఈ వయసుకే వాడు ఎంతో సంపాదించాడు అంది సత్యవతి. కృష్ణకుమార్ ఏం మాట్లాడలేదు. ఆ స్థలం అమ్మేసి వేరే చోట కొను అన్నాడు పరంధామయ్య. అదెలా చెల్లుతుంది దేవిక పేరుతో ఉంటే? అప్పుడు సంతకాలు చేయించుకున్నావు కదరా అడిగింది సత్యవతి. చేసుకున్నవి చెల్లలేదు. ఆ ఆస్తి వాళ్ళ అమ్మమ్మ తను మైనర్గా ఉన్నప్పుడు రాసింది. మేజర్ అయ్యాక మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి ఉండాల్సింది. అది చేయకపోవడం వల్ల పక్కా రిజిస్ట్రేషన్ లేదు. దేవిక అడిగేది లేదు, మనం ఇచ్చేది లేదు కనుక ఎవరి పేరుతో ఉంటే ఏంలే అనుకున్నాను. ఈలోపు వాళ్ళ మేనమామ తగలడ్డాడు. చిరాగ్గా అన్నాడు కృష్ణకుమార్.
ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? ఏదో చేస్తాలే, వదిలేసేయండి విసుక్కున్నాడు కృష్ణకుమార్. పృథ్వీ వచ్చాడు. నాన్నా, 3 రోజులు మీరిక ఏ పనులు పెట్టుకోకండి. సాయంత్రం 4 గంటల నుంచి పెళ్ళికొడుకు వాళ్ళు వస్తారు. చేయాల్సిన మర్యాదలు దగ్గరుండి మీరు చూసుకోవాల్సి వస్తుంది. పనులన్నీ జరుగుతుంటాయి, కానీ ఎదుర్కోలు అవన్నీ మీ చేతుల గుండా జరగాలి. కనుక 4 గంటల నుంచి అమ్మ మీరు కళ్యాణ మండపం ముందు ఉండాలి. వాళ్ళని రూముల్లోకి పంపే వరకు మీరు వెంట ఉండాలి. ఇవిగోండి కీస్. ఈ బంచ్ మొత్తం 20 రూములు పెళ్ళికొడుకు దగ్గర కానీ వాళ్ళ తండ్రి దగ్గర కానీ ఇచ్చేయండి అన్నాడు. అన్ని రూములు అవసరమా? అడిగింది సత్యవతి. అవన్నీ నీకెందుకమ్మా, వాడు చూసుకుంటున్నాడు కదా కోపడ్డాడు కృష్ణకుమార్. పృథ్వీ, కీస్ కూడా నీవే వాళ్ళకిచ్చేయొచ్చు కదా అడిగాడు కృష్ణకుమార్. మీరిస్తే గౌరవంగా ఉంటుందని. అలాగే, మీ అమ్మకి చెప్పావా ఈ విషయం? చెప్పాను, రెడీ అయిపోయి మరే పనులు పెట్టుకోవద్దని. అన్నీ నేను చూసుకుంటాను. మీ పని వాళ్ళని పలకరించడం, వచ్చే వాళ్ళను రిసీవ్ చేసుకోవడం. రిసెప్షన్ తర్వాత ఏవో ఆచారాలు ఉన్నాయట, వాటికి అటెండ్ అవ్వాలి. ఎప్పటికప్పుడు మీకు విషయాలు నేను చేరవేస్తాను. కృష్ణకుమార్కి గర్వంగా అనిపించింది కొడుకు అలా చెప్తుంటే. ఈ పెళ్ళి అయ్యాక దేవిక మేనమామతో మాట్లాడమని చెప్పాలి అనుకున్నాడు కృష్ణకుమార్. పెళ్ళికొడుకు బృందంతో దేవిక, నర్మద కూడా ఉన్నారు. దేవిక అందరికీ తెలుసు. నర్మద ఎవరో చాలామందికి, ముఖ్యంగా శారదకు, కృష్ణకుమార్కి తెలియదు. నాగరత్న కుటుంబంతో వచ్చింది. మ్యారేజ్ టీం పెట్టారు. వాళ్ళందరూ చక్కగా రెడీ అయ్యి వచ్చారు. అమ్మలక్కలతో పాటు శారద, కృష్ణకుమార్, పెళ్ళికొడుకు బృందం కళ్యాణ మండపం చేరుకోగానే ఎదురెళ్ళి ఆహ్వానించారు. పెళ్ళికొడుకు వారి తరఫున ఉన్న దేవికను చూసి శారద, కృష్ణకుమార్ తెల్లమొహం వేశారు. దేవిక మాత్రం చిరునవ్వుతో అన్నా, వదినా అంటూ పలకరించింది. నర్మద కూడా మొదటిసారిగా వాళ్ళని చూసింది, కానీ దూరంగా ఉండి గమనించింది. నర్మద కళ్ళు మాత్రం పృథ్వీ కోసం వెతుకుతున్నాయి. పృథ్వీ ఉంటాడనే నర్మద దూరంగా ఉండింది. అందులో తన ఈ అలంకరణలో పృథ్వీ వెంటనే గమనించలేడు అనుకుంది. గమనించినా పలకరించే ఉద్దేశంలో పృథ్వీ లేడని ఊహించలేదు. మర్యాదలయ్యాక తల్లిదండ్రులతో మీరు కాసేపు రిలాక్స్ అవ్వండి, 6:30 నుండి రిసెప్షన్ చూసుకోండి అని పెళ్ళికొడుకుతో పాటు పృథ్వీ వెళ్ళాడు. అక్కడే దేవికను పలకరించాడు. దేవిక నవ్వుతూ మాట్లాడింది, కానీ పృథ్వీ తల్లిదండ్రుల ముందు తనను పలకరించలేదు అని బాధపడింది. అంతలోనే తనకు తాను సర్ది చెప్పుకుంది. తను పృథ్వీని కాదని తప్పు చేయలేదు అనిపించింది. పృథ్వీని బాధ పెట్టానేమో అన్న బెంగ తొలగిపోయింది. నర్మద వద్దన్న పెళ్ళికి వచ్చిందని దేవిక ముభావంగా ఉంది. తల్లిని ఏం పట్టించుకోలేదు నర్మద. నర్మద చూపులంతా పృథ్వీ చుట్టే తిరుగుతున్నాయి. లంగావోణి వేసుకొని చక్కగా రెడీ అయింది, కానీ కళ్ళల్లో కాంతి లేదు. ప్రణవ్ ఫ్రెండ్స్ని అంత రిసీవ్ చేసుకున్నాడు. అందరికీ రూమ్ కీస్ ఇచ్చాడు. జ్వాల వచ్చింది. జ్వాలకు మాత్రం కళ్యాణ మండపంలోనే రూము కేటాయించాడు. జ్వాల ప్రణవ్తో, పృథ్వీతో మాట్లాడిన విషయం చెప్పింది. తనను పెళ్ళికి రావద్దని అన్నాడని చెప్పి బాధపడింది. ప్రణవ్ ఓదార్చి, వాడు మనలా కాదు, నువ్వు ఆ విషయం మర్చిపో అన్నాడు. త్వరగా రెడీ అయ్యి కిందికి వచ్చేయి, మన ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చినారు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు ప్రణవ్. రిసెప్షన్ స్టార్ట్ అయింది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. పృథ్వీకి, ప్రణవ్కి హడావిడి తగ్గింది. ఫ్రెండ్స్ అందరూ కలిసి సరదాగా జోకులు వేసుకుంటున్నారు. పృథ్వీ జ్వాలకు సారీ చెప్పాడు. నిన్ను నొప్పించి ఉంటే క్షమించు, నువ్వు నాకు ఫ్రెండ్ అంతే అన్నాడు. ఏదో హెల్ప్ కావాలని అడిగావు అడిగింది. విన్నట్టు నటించాడు. మళ్ళీ అడిగింది జ్వాల. నేను నిన్ను ఒకదాన్నే అడగాలి అనుకున్నాను, అందరి ముందు అడుగుతావే అన్నాడు జ్వాలకు మాత్రమే వినిపించేంత చిన్నగా. అందరూ నవ్వుల గోలలో ఉంటే. అయితే పక్కకురా అంది అంతే చిన్నగా. వీళ్ళిద్దరినీ 2 జతల కళ్ళు గమనిస్తున్నాయి అని వీరికి తెలియదు. జ్వాల పృథ్వీ చేతిని పట్టుకుని లాగింది పక్కకు రమ్మన్నట్టుగా. పృథ్వీకి అది నచ్చలేదు, కానీ అక్కడ ఏమీ అనలేక పక్కకొచ్చి ఏమి అని అడిగాడు. నా హెల్ప్ ఏంటో చెప్పు. వదిలేయి అన్నాను కదా, ఇంకా అడగకు. పృథ్వీ ప్లీజ్, నేను నీకోసమే నేను ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను. నువ్వు కాదన్నావు. నేను ఇంకేమీ అడగను. కనీసం నీకు సహాయం చేశాను అన్న తృప్తి నాకు ఉండని బ్రతిమలాడింది. ఆమె కళ్ళల్లో నిరాశ స్పష్టంగా కనిపించింది పృథ్వీకి.
సారీ జ్వాల చేతిని పట్టుకొని అన్నాడు పృథ్వీ. అతని కళ్ళల్లో తనపై జాలి కనిపించింది జ్వాలకు. నేను నీ నుండి ప్రేమను ఆశించాను, జాలి కాదు అంది చేయి విడిపించుకుంటూ. మళ్ళీ సారీ అన్నాడు పృథ్వీ. ఇక సారీలు వద్దు, చెప్పు. నేను నిన్ను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫ్రెండ్స్గా ఉన్నాం. అందుకే నిన్ను ఒకటి అడగాలి అనుకున్నాను. ఇప్పుడు అది భావ్యం కాదు. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి? నేనిప్పుడు నీ ఫ్రెండ్ని. ప్లీజ్ జ్వాల వదిలే. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు పృథ్వీ. ఇదంతా ప్రణవ్ గమనిస్తూనే ఉన్నాడు. వెళ్ళి జ్వాల పక్కన కూర్చున్నాడు. జ్వాల, నీకు చాలాసార్లు చెప్పాను పృథ్వీపై ఆశ పెట్టుకోకు అని అన్నాడు. జ్వాలకు కోపం వచ్చింది. ఒరేయ్ వదిలేయ్, నేను ప్రేమించడం మానేశాను అంది చిరాకుగా. మరి ఏంటి పక్కకు వచ్చి మాట్లాడుకోవడం? హెల్ప్ కావాలి అని అన్నాను కదా, అదేంటో చెప్పడం లేదు. నువ్వు బాధపడతావని చెప్పి ఉండడు. వాడు నో అని చెప్పినప్పుడు కంటే బాధ పెట్టే విషయం ఉంటుందా? ఉండదా మరి? వాడు ఇష్టపడిన అమ్మాయి ముందు నీతో ప్రేమ నటించాలి అనుకున్నాడు. అప్పుడు తను ఏమైనా మారుతుందేమోనని. నేను వెంటపడితే నన్ను కాదన్నాడు. నా బాధ ఏంటో తెలియాలిగా, కసిగా అంది. తల్లి శాపాలు పెట్టకు. ప్రణవ్ లేచి వెళ్ళిపోయాడు. జ్వాల నిశ్శబ్దంగా కూర్చొని పెళ్లికి వచ్చిన వాళ్ళందరిలో వెతికింది. కొద్ది దూరంలో నర్మద ఒంటరిగా కూర్చొని ఉంది. అప్పటికే జనం పలుచబడ్డారు. రిసెప్షన్ దగ్గర జనం ఫోటోలు తీసుకునే హడావిడి కూడా తగ్గింది. అందుకే ఒంటరిగా కూర్చున్న నర్మద తేలికగా జ్వాల కంటిలో పడింది. జ్వాల వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంది. నర్మద పైటా పావడలో 16 అణాల అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉంది. ఎందుకో దూరంగా ఒంటరిగా కూర్చొని ఉంది. వెంటనే జ్వాల గుర్తించలేకపోయింది. కానీ ఎక్స్రే కళ్ళులా వెతకడం వల్లనే తను ఆ రోజు డ్యాన్స్ చేసిన పిల్లని కనిపెట్టింది. నిరుత్సాహంగా నర్మదా వైపు చూసి తల తిప్పుకొనేసింది. పృథ్వీ, జ్వాల పిలిచింది. అక్కడిక ఉండబుద్ధి కాలేదు. ఏమిటి? బృందం నుండే అడిగాడు దగ్గరికి రాకుండా. ఒకసారి ఇలారా అంది. చెప్పు. వచ్చి పక్కన కూర్చున్నాడు. వాళ్ళిద్దరినీ 2 జతల కళ్ళు గమనిస్తూనే ఉన్నాయి. నీతో ఒంటరిగా మాట్లాడాలి. రేపు మాట్లాడదాం, పెళ్ళైపోయాక. లేదు, ఇప్పుడేం మాట్లాడాలి మొండిగా అంది. సరే, మనల్ని ఎవరూ గమనించడం లేదు, చెప్పు అన్నాడు. ఇక్కడ కాదు, నా రూమ్ నెంబర్ 5, అక్కడికి రా. జ్వాల విసురుగా వెళ్ళిపోయింది. తనని నర్మద ప్రేమించకపోతే తను ఎంత కుములుతున్నాడో పృథ్వీకి తెలుసు. జ్వాల ఇప్పుడు అదే పొజిషన్లో ఉంది. సరే, ఒకసారి తనకు సర్ది చెబుదామనుకున్నాడు పృథ్వీ. ప్రణవ్ పృథ్వీకి సైగ చేసి పైకి వెళ్ళమన్నాడు. పృథ్వీ ప్రణవ్ని దగ్గరకు రమ్మని కళ్ళతోనే సైగ చేశాడు. ప్రణవ్ దగ్గరికి వచ్చాడు. ప్రణవ్, నాకిష్టం లేదు వెళ్ళడం అన్నాడు పృథ్వీ. పృథ్వీకి ఎవరైనా చూస్తే బాగోదు, చెల్లికి పెళ్లి చేస్తూ ఇదేమిటి అనుకుంటారేమో అని భయం. నువ్వెళ్ళు, 5 నిమిషాల తర్వాత నేను వస్తాను అన్నాడు ప్రణవ్. సరే అని అయిష్టంగా పైకి లేచాడు పృథ్వీ. పృథ్వీని 2 జతల కళ్ళు ఫాలో అయినాయి. ఒక జత శారదవి, రెండవది నర్మదవి. జ్వాల తన రూమ్ దగ్గరకు వచ్చి నిలబడింది. ప్రణవ్ మరో అమ్మాయిని తనకు షేరింగ్కు ఇచ్చాడు. ఆ అమ్మాయి లోపల ఉంది. కారిడార్లో ఎవరూ లేరు. బయటే అశాంతిగా నిలబడింది. పృథ్వీ వచ్చాడు. రాగానే దగ్గరకు వచ్చింది. పృథ్వీ, ఏమనుకోకు, ఒకే ఒక్కసారి అంటూ మెరుపు వేగంతో పృథ్వీ ముఖాన్ని దగ్గరికి తీసుకుని తన పెదవులతో పృథ్వీ పెదవులను లాక్ చేసింది జ్వాల. పృథ్వీకి ఏం జరుగుతోందో అర్థమై విడిపించుకునే ప్రయత్నంలో జ్వాల తలను 2 చేతులతో పట్టుకొని దూరంగా నెట్టడానికి ప్రయత్నించాడు. కానీ 1/2 నిమిషం వదల్లేదు జ్వాల. తట్టుకోలేని పృథ్వీ కోపంగా బలంగా తోశాడు. ఆ ఉదుటుకు వెనక్కి పడబోయి నిలదొక్కుంది జ్వాల. పృథ్వీ ఛీ అని నోరు తుడుచుకొని బుద్ధి లేదు అని అడిగాడు. జ్వాల మొహంలో కసి ఇంకా చల్లారలేదు. అటు తిరిగి నిలబడింది. పృథ్వీకి జ్వాల చర్య నచ్చలేదు. ఇక మాట్లాడే ఉద్దేశం లేక చిరాగ్గా వెనుతిరిగాడు. ఈ దృశ్యం కంటబడిన వెనువెంటనే కన్నీళ్లతో వెనుతిరిగింది నర్మద. కోపంతో రగిలిపోతూ అక్కడే నిలబడింది శారద. పృథ్వీ తల్లిని చూసినా చూడనట్టుగా వెళ్ళిపోయాడు. వెంటనే తన రూంలోకి వెళ్ళి నోరు బాగా పుక్కిలించి కడుక్కున్నాడు. పేస్ట్ వేసుకొని బ్రష్ చేశాడు.
పాప ప్రక్షాళనం జరగలేదు అన్నట్టుగా చాలాసేపు నోటిని తుడుచుకున్నాడు. పదే పదే పుక్కిలించి ఊశాడు. మూడంతా పాడైనట్లు అనిపించింది. ఫోన్ పదే పదే మోగుతోంది. ప్రణవ్ చేస్తున్నాడు. నర్మదకు బాగా ఏడుపొచ్చింది. ఎవరూ లేరు చెప్పుకోవడానికి. దుఃఖం ఆగలేదు. ఇంటికి వెళ్ళిపోవాలనుకుంది. క్రిందికొచ్చి తాము లగేజీ పెట్టిన రూమ్ వైపు వెళ్తుంటే పొద్దుటి నుంచి వెంటాడిన ఓ పిల్లగాడు, హాయ్, మీ పేరు నర్మదట కదా అన్నాడు ఏదో సాధించినట్టు. ఒళ్ళు మండిపోతున్న నర్మదకు వాడి మాటలు చిరాకు తెప్పించాయి. అవునరా, అయితే ఏం అంది మీద మీదకు పోతూ. వాడు కొంచెం బిత్తరపోయి అక్కడి నుంచి తప్పుకున్నాడు. రూమ్లోకి వెళ్ళేసరికి తల్లి మరొక ఆవిడ మంచంపై రెస్ట్ తీసుకుంటున్నారు. నర్మదను చూసిన దేవిక, భోంచేశావా అని అడిగింది. నర్మద జవాబు ఇవ్వక, నేనింటికి వెళ్ళిపోతాను అంది. నీకేమైనా బుద్ధుందా? ఇప్పుడు ఆడపడుచు ఆచారాలు కొన్ని ఉన్నాయి అని చెప్పానా? ముందే రావద్దన్నాను, వస్తాను అన్నావు. ఇప్పుడు వాళ్ళంతా రెడీగా ఉంటే నువ్వు ఇలా అంటే ఎలా కుదురుతుంది అంది కోపంగా. వెంటనే చిర్రున వెనుదిరిగి వెళ్ళిపోయింది. వెనక నుండి, హవ్వా, వదినా, నీ కూతురుకు సత్యభామకు ఉన్నంత కోపం ఉందే. ఆ తిప్పుకోవడం చూడు, అచ్చు సత్యభామలా, ఆ చూపు నాగినిలా అనడం వినిపించింది. వెనక్కి తిరిగి వెళ్ళి చెంప పగలగొట్టాలి అనిపించింది. కానీ తల్లి ఊరుకోదు అని కిందకి వచ్చింది. పెళ్ళికొడుకు పెళ్ళికూతురుపై ఫోటోషూట్ తీస్తున్నారు. అందరూ వాళ్ళ చుట్టూ చేరుకున్నారు. నర్మద వెళ్ళి ఒంటరిగా ఒక చోట కూర్చుంది. బంధువులు తప్ప అందరూ వెళ్ళిపోయారు. ఈ మధ్య పెళ్ళిళ్ళన్నీ ఇలాగే ఉన్నాయి. అందరూ రిసెప్షన్కి వచ్చి వెళ్ళిపోతారు. పెళ్ళికి బంధువులు తప్ప ఎవరూ ఉండరు. అందులోనూ తెల్లవారుజాము ముహూర్తం కనుక పెద్దవాళ్ళంతా వెళ్ళి పడుకున్నారు. పడుచువాళ్ళు మాత్రం వినోదం చూస్తూ కూర్చున్నారు. నర్మద అందం, అలంకరణ అందరినీ ఆకర్షిస్తోంది. ఇందాక నర్మద కసిరిన కుర్రాడు తన బృందంతో నర్మద కూర్చున్న చోటుకు దగ్గరగా వచ్చి కూర్చున్నారు. నర్మద తన దూరంలో తాను ఉంది. వాళ్ళల్లో ఒకడు, రేయ్, ఆ అమ్మాయి మా బంధువు అన్నాడు. కసిరించుకున్న పిల్లాడు, నాకు పరిచయం చేయవా అని అడిగాడు. ప్రణవ్ పదే పదే ఫోన్ చేయడంతో కిందికి దిగిన పృథ్వీ ఫోన్ లిఫ్ట్ చేసి, ఎక్కడున్నావు అని అడిగాడు. ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను, త్వరగా రా, జ్వాల వెళ్ళిపోతాను అంటోంది అని చెప్పాడు. పంపించేసి వచ్చేయి, నేను రిసెప్షన్లోనే ఉన్నాను అని ఫోన్ పెట్టేశాడు. ఓ 10 నిమిషాల తర్వాత ప్రణవ్ వచ్చాడు. ఫ్రెండ్స్ అంతా ఎక్కడికి మాయమయ్యారా మీరిద్దరూ అని అడిగారు. జ్వాల వెళ్ళిపోవాలనింది, పంపించేసి వచ్చాం. తను భోజనం కూడా చేయలేదే ఆశ్చర్యంగా అన్నారు. వాళ్ళు చేసే హంగామాకి ఇక అంతే ఉండదు అనుకున్నాడు పృథ్వీ. అప్పటికే వాళ్ళు మొదలు పెట్టేశారు. బ్రో, ఏంటి కథ అన్నారు కన్నుగీటుతో. ప్రణవ్, వదిలేయండిరా, తెలిసిందే కదా, వీడు ఒప్పుకోలేదు, తను అలిగి వెళ్ళిపోయింది అని తేల్చేశాడు. పాపం పృథ్వీ అన్నారు జాలిగా. కుమార్ మాత్రం పెళ్లిలో తొందరపాటు ఉండకూడదు అన్నాడు. అందరం పదండి, ఇక భోంచేద్దాం అన్నాడు ప్రణవ్. భోంచేస్తుండగా, పృథ్వీ, నీ కోరిక తీరిందా అడిగాడు ప్రణవ్. బాగా. కానీ ఏడుస్తూ వెళ్ళిందే. ఏడుస్తున్నా అర్థం కానట్టు అడిగాడు పృథ్వీ. కోపంగా వెళ్ళింది సందేహంగా అన్నాడు. లేదు, ఏడుస్తూనే వెళ్ళింది. అసలు తనని నువ్వు చూడలేదు. మా అమ్మ గురించే కదా? మీ అమ్మ? అవును. అమ్మేమిట్రా కన్ఫ్యూజన్గా అడిగాడు ప్రణవ్. పృథ్వీ కూడా కన్ఫ్యూజన్గా చూశాడు. నర్మదా అన్నాడు ప్రణవ్. వెంటనే పృథ్వీ కంగారు పడి ప్రణవ్ను పక్కకి లాక్కెళ్ళాడు. నర్మదేమిట్రా అని అడిగాడు. నువ్వు జ్వాలని హెల్ప్ అడిగింది నర్మదను రెచ్చగొట్టడానికి కదా? నీ బొంద, నీకెవరు చెప్పారలా? ఏం జరిగిందో అని కోపంగా అన్నాడు పృథ్వీ. మరి జ్వాల హెల్ప్ నీకెందుకు? జ్వాలతో ప్రేమ నటించాలన్నది మా అమ్మ కోసం. మీ అమ్మ కోసమా? అర్థం కాలేదు ప్రణవ్కు. అవును, వేరే క్యాస్ట్ అమ్మాయి అంటే వాళ్ళు ఇష్టపడరు. తద్వారా మా అత్త కూతుర్ను వాళ్ళు అడిగేలా చేయాలని ప్లాన్ చేస్తున్నాను. బాబోయ్, మరి నర్మద చూసింది అన్నాడు ప్రణవ్. నర్మద ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వు బాగా చూసావా? మీ అమ్మతో పాటే వచ్చింది. అవునా? నేను గుర్తుపట్టలేదు, డిఫరెంట్గా వచ్చిందిలే. మరి ఇప్పుడు ఎక్కడ ఉంది కంగారుగా అడిగాడు పృథ్వీ. ఏమో, నువ్వు అనుకున్నది నెరవేరింది అని నేను అనుకున్నాను.
నేను పైకి వస్తుంటే నర్మద దిగుతూ ఉంది. నేను ఇంకా పైకి వస్తుంటే అక్కడ జ్వాల ఒకటే కనిపించి కిందికి వచ్చేశాను. తింటున్న ప్లేట్ పక్కన పడేసి పృథ్వీ గబగబా లోపలికి వెళ్ళాడు. నర్మద కోసం వెతుకుతూ నూతన జంట దగ్గర చుట్టూ కూర్చున్న జనంలో చూశాడు. కనిపించలేదు. మండపంలో ఓ మూల కూర్చుని ఉన్న అబ్బాయిల మధ్య ఒంటరిగా ఉన్న నర్మదను చూశాడు. అత్తను పిలవలేదు, రారు. ఒకవేళ పెళ్ళికొడుకు తరపున వచ్చిన నర్మదను తీసుకురాదు అన్న నమ్మకంతో ఉండబట్టి నర్మదను ఎక్స్పెక్ట్ చేయలేదు, చూడలేదు. మై గాడ్, ఇప్పుడు నన్ను అలా చూసి ఉంటుందా? మనసులో జ్వాలను గట్టిగా తిట్టుకున్నాడు. అబ్బాయిలందరూ నర్మదతో సరదాగా మాట్లాడుతున్నారు. పృథ్వీకి నచ్చలేదు ఆ దృశ్యం. సీరియస్గా వాళ్ల వైపు నడిచాడు. నర్మద అప్పుడే పృథ్వీని గమనించింది. పృథ్వీ మొహంలోని భావం అర్థమైంది. ఛీ అనుకుని ఇందాక చూసిన అబ్బాయితో చనువుగా మాట్లాడింది. అంతవరకు సీరియస్గా ఉన్న నర్మద ఇప్పుడు నవ్వుతూ మాట్లాడడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయినా పర్వాలేదు, కలుస్తోంది అనుకున్నారు. వాళ్ళు పోకిరీగా లేరు, డీసెంట్గానే బిహేవ్ చేస్తున్నారు. పృథ్వీ దగ్గరకొచ్చాడు. నర్మద కావాలని ఆ అబ్బాయి చెయ్యి పట్టుకొని వాచ్ ఏ కంపెనీ అని అడిగింది. నర్మద చనువు అబ్బాయికి కూడా ఆశ్చర్యం కలిగించినా ఏ కంపెనీ ఏమిటి అని వాచ్లోకి చూశాడు. పృథ్వీ దగ్గరకు చేరుకొని ఏంటి ఇక్కడ మీరంతా అడిగాడు సీరియస్గా. పృథ్వీలోని సీరియస్నెస్ చూసి ఆ నలుగురు అబ్బాయిలు జంకారు. అతను నర్మదకు అన్న కాబోలు అనుకున్నారు. అనుకున్నదే తడువు ఒక అబ్బాయి నోట్లోంచి మీ అన్నా అని వెలువడింది. దాంతో పృథ్వీకి మరింత కోపం వచ్చింది. వాళ్ళ వైపు ఉరిమినట్టు చూశాడు. నర్మద హాయిగా నవ్వింది. బాగా జరిగిందా అన్నట్టు. వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నువ్విక్కడ ఏం చేస్తున్నావు అడిగాడు పృథ్వీ అధికారం ఉన్నట్టు. నర్మద జవాబు ఇవ్వక తల తిప్పుకొని అక్కడి నుంచి చెరచెరా వచ్చేసింది. వెనక్కి కూడా తిరిగి చూడలేదు. పృథ్వీ చెరచెరా నడుస్తున్న నర్మదని, వయ్యారంగా వెనక ఆడుతున్న జడని వెంటాడాడు. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు నర్మద. పృథ్వీకి ఆగాలి అనిపించలేదు. ఆడదాని నడకను సత్యభామతో, జడని నాగుపాముతో కవులు వర్ణించినట్లుగా ఉంది నర్మద నడక. కాలేజీ చదువుకునే రోజుల్లో వరూధిని లెసన్ చెప్పడం గుర్తుకు వచ్చింది. అలా నర్మద వెంట పడేటప్పుడు తనని ఎంతమంది చూశారో పృథ్వీ ఆలోచించలేదు. శారద చూసి ఉంటే మాత్రం మరో రకంగా ఉండేది. కానీ ఆ సమయంలో శారద భర్త దగ్గర పృథ్వీ గురించి ఫిర్యాదు చేస్తూ ఉంది. ఆలోచిస్తూ కోపంగా నడుస్తున్న నర్మదకు వెనుకనే పృథ్వీ తనను వెంటాడుతున్నాడు అన్న ఆలోచనే రాలేదు. తనకప్పుడు ఏకాంతం కావాలి, అందుకే ఒంటరిగా కూర్చుంది. అది కుదరలేదు. వాళ్ళు మీ అన్నా అనగానే పృథ్వీ ముఖం చూసి నవ్వొచ్చింది. కానీ మరోవైపు దుఃఖం వచ్చింది. ఆపుకునే ప్రయత్నంలో తను ఎక్కడుందో అన్న విషయం మరచి నడుస్తూ వచ్చింది. ఎటు వెళ్ళాలి? గదిలో అమ్మ, ఇంకెవరో బంధువు ఉన్నారు. అక్కడికి వెళితే ఏకాంతం కాదు కదా. ఇందాక తనను కామెంట్ చేసిన ఆవిడని తిట్టినా తిడుతుంది. మేడపైకి దారి కనిపించింది. మెట్లెక్కి పైకి వెళ్దాం అనుకొని 4 మెట్లెక్కగానే పైన చీకటిగా అనిపించి భయం వేసి వెనుతిరిగింది. 2 మెట్ల వెనక పృథ్వీ నిల్చొని ఉన్నాడు. తన వెంటే వస్తున్నాడు అని అర్థమైపోయింది. తదేకంగా చూస్తున్నాడు. చిచి, లూజ్ క్యారెక్టర్ తెలియకనే నోట్లో నుంచి వచ్చేశాయి. ఏమన్నావు? సీరియస్గా అడిగాడు. ఉన్నమాటే అన్నాను, అందులో తప్పే ఉంది అన్నట్టుగా జవాబిచ్చింది. వెను తిరిగినప్పుడు ముందుకు పడ్డ జడను కుడి చేత్తో పట్టుకొని ఒక కాలు పై మెట్టుపై, రెండో కాలు కింది మెట్టుపై పెట్టి నిలబడి ఉంది. ఉయ్యారంగా కవ్విస్తున్నట్లు ఉంది ఆ తీరు. అదే, ఆ ఉన్నమాటే ఏంటి అడిగాడు ఒక మెట్టు పైకెక్కుతూ. తను వెంటపడే కొద్దీ కనీసం చిరునవ్వు కూడా ఇవ్వకపోగా ఈ కవ్వింపుకు మాత్రం తక్కువ లేదు మనసులో అనుకున్నాడు. అయినా తనకేం తక్కువని ఆ వెనుకడుగు. పృథ్వీ ఒక మెట్టు పైకెక్కగానే భయపడింది. కళ్ళల్లో ఆ కలవరం చూడగానే ముచ్చటేసింది పృథ్వీకి. జవాబు చెప్పు అన్నట్టుగా కనుబొమ్మల్ని పైకి లేపాడు. మొహం తిప్పుకుంది. ఏంటి నీ కథ అని గట్టిగా చెయ్యి పట్టుకొని అడగాలనిపించింది. పక్కకి తిప్పుకున్న మొహంపై పడుతున్న ముంగురులు, చెవులకు వేలాడుతున్న పెద్ద జుంకీలు రా నన్ను తాకు అని కవ్విస్తున్నట్టుగా ఉన్నాయి. అంత ధైర్యం చేయలేక మెట్ల రైలింగ్పై ఉన్న చేతిని తన చెయ్యి కాస్త ముందుకు జరిపి వేలి కొసలను తాకాడు.
ఉలిక్కి పడినట్టుగా వెనక్కి లాక్కొని, నీ దొంగ ప్రేమ నా దగ్గర చూపకు అంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. అది ఒక ఇన్విటేషన్ లాగా అనిపించింది పృథ్వీకి. కోపం కూడా వచ్చింది. మొన్నొకసారి అర్ధాంతరంగా వదిలేసే ప్రేమ అన్నది, ఇప్పుడేమో దొంగ ప్రేమ అంటుంది. ఎందుకంత అపనమ్మకం? తను వెంటపడే కొద్దీ చులకన అవుతున్నాడు. తన మాట ప్రకారమేగా పెద్దల్ని ఒప్పించి చేసుకోవడానికి ఎన్ని ప్లాన్లు వేసి తను కష్టపడుతుంటే దొంగ ప్రేమ అని ఎంత తేలిగ్గా అంటుంది. బాధగా అనిపించింది. అంతే ఆవేశంగా ఒక మెట్టు పైకెక్కి, ఏంటి దొంగ ప్రేమ? ఎందుకు దొంగ ప్రేమ అంటావు? లూజ్ క్యారెక్టర్ అంటావు? అసలు ప్రేమ అంటే నీకు తెలుసా? ఏది చూపు అన్నాడు మరొక మెట్టు ఎక్కుతూ. అలా అడుగుతూ పైకి రాగానే భయపడ్డ నర్మద వెన్నుతిరిగి గబుక్కున పరుగున 2 మెట్లెక్కింది. ఇంకా పైకి వెళ్ళేదేమో వెనక నుండి పృథ్వీ జడ పట్టుకు లాగాడు. ఏయ్ అంటూ వెనుతిరిగి కోపంగా చెయ్యెత్తింది కొట్టడానికి. ఒక మెట్టు కిందగా పృథ్వీ. ఇద్దరూ సమయెత్తులో ఉన్నారు. ఇద్దరి మొహాలు దగ్గరగా ఉన్నాయి. పృథ్వీకి కోపం పోయింది. తను ఎక్కడున్నాడో అన్న విషయం కూడా మర్చిపోయాడు. కళ్ళు విప్పార్చి నర్మద మొహాన్ని చూశాడు. ఆ కళ్ళల్లో ప్రేమకు ఎత్తిన చెయ్యి కిందకు దిగిపోయింది నర్మదకు. మరీ అంత దగ్గరగా పృథ్వీని చూడలేదేమో. కళ్ళు కిందికి వాలిపోయాయి. జరుగు, నేను వెళ్ళిపోతాను అంది అతి మెల్లగా. కానీ పృథ్వీ ఊపిరి తనకు తగులుతోంది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. కళ్ళు మూసేసింది. నీరసంగా వాలిపోతుంటే అలాగే నడుంపై చెయ్యి వేసి కూర్చోబెట్టాడు. ఉన్నట్టుండి ఏడవడం మొదలుపెట్టింది. ష్, ఏడవకు ప్లీజ్, ఎవరైనా చూస్తారో అన్నాడు మెల్లగా. పాప ప్రక్షాళన అప్పుడే జరిగినంత ఆనందంగా తృప్తిగా ఉన్నాడు పృథ్వీ. ఎవరైనా చూస్తారో అనగానే ఉలిక్కిపడి తేరుకొని దూరంగా జరిగి పెదవులు తుడుచుకుంటూ, దుర్మార్గుడా, దాని నోట్లో నోరు పెట్టి మళ్ళీ నా నోట్లో పెడతావా? థూ అంటూ లేచి నిలబడింది. ఇంకా మైకంలోనే ఉన్నాడు పృథ్వీ. అతని కళ్ళల్లో అంతులేని ప్రేమ తట్టుకోలేకపోయింది నర్మద. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది ఏడుపు అనుకున్నాడు పృథ్వీ. నర్మద మనసు తెలియక 2 చేతులు పట్టుకొని, నీకు నేనెందుకు నచ్చట్లేదో నాకు తెలీదు, కానీ నువ్వంటే నాకిష్టం. పెద్దల్ని ఒప్పించే నిన్ను నా దాన్ని చేసుకుంటా. నువ్వు ఇందాక చూసింది అబద్ధం. నేను బ్రష్ చేశాను, క్లోజప్ వాసన రాలేదు అన్నాడు. ఛీ అంటూ పక్కకు నెట్టి గబగబా కిందికి దిగి పరుగున వెళ్ళిపోయింది నర్మద. రిసెప్షన్ అయిపోయి నూతన జంట భోజనాలకి వెళ్ళింది. వాళ్ళు ఎప్పుడు వెళ్తారా అని కాచుకున్న మ్యారేజ్ టీం వెంటనే అక్కడ శుభ్రం చేసి ఆడవాళ్ళను పిలిచారు. పృథ్వీ తల్లికి ఫోన్ చేసి స్టేజ్ దగ్గరికి రమ్మన్నాడు. శారద భర్త దగ్గర కూర్చుని మంతనాలాడుతోంది పృథ్వీ విషయమై. చూడండి ఎంత అమాయకంగా పిలుస్తున్నాడో మీ కుమారుడు, వ్యంగ్యంగా అంది. కృష్ణకుమార్ తన కొడుకే అన్న నమ్మకానికి వచ్చేసినాడు. ఆమె మాటతో కాదు, అందరూ పృథ్వీని అతని దగ్గర అంతా నువ్వేరా అని కామెంట్ ఇవ్వడంతో. నేను చూసుకుంటాలే, పెళ్ళి జరగని అని కృష్ణకుమార్ అనడంతో స్టేజీ వద్దకు వచ్చింది. పురోహితుడు పెళ్ళికొడుకు ఆడపడుచుని రమ్మనండి అన్నాడు. నర్మద రూంలోకి రాగానే, రిసెప్షన్ ఇంకా అవలేదా అడిగింది దేవకి. ఏమో అంది మెల్లగా. ఏమోనా, ఎక్కడున్నావు ఇంతసేపు? ఇంకా కోపం తీరినట్టు లేదు వదినా, మొహం చూడు ఏడ్చినట్టుంది అంది అక్కడున్న ఆమె. ఏడుపెందుకు దగ్గరకు వచ్చి అడిగింది. ఏమీ లేదులే, బాత్రూంలోకి వెళ్ళిపోయింది. నర్మద మనసు చాలా తేలిగ్గా ఉంది. బావ తప్పకుండా సాధిస్తాడు. ఈ అడ్డంకులు లేకుండా తమ పెళ్ళి జరుగుతుంది. మనసులోనే భగవంతుణ్ణి ప్రార్థించింది. చూడగానే బావకు నచ్చే రూపం తనకిచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంది. తనకి ఇష్టం లేకపోతే పెద్దలను ఒప్పించు అని ఎందుకు చెప్తుంది? పిచ్చి బావ నా ప్రేమని గుర్తించలేదు, ఒట్టి అమాయకుడు. దేవకి తలుపు తట్టింది. స్టేజీ దగ్గరికి వెళ్ళాలి, తొందరగా తెములు అంది గట్టిగా. నీతు డ్రెస్ మార్చుకుని వచ్చి కూర్చుంది. ఒక్కలు పసుపు కొమ్మలు ఒక పెద్ద తట్టలో పోసి నీతు ఎదురుగా నర్మదను కూర్చోబెట్టారు. శారద నీతు ఒడిలో కొత్త టవలు పరిచి అందులో ఒక్కలు పసుపు కొమ్మలు పోసింది. నీతు దోసిట్లో తమలపాకులు పెట్టి 5 మంది ముత్తైదువులు అందులో ఒక్కలు తీసి నర్మద ఒడిలో వేయమన్నారు. అలా నీతు నర్మద ఒడిలో 5 సార్లు వేసింది. తర్వాత 5 పిడికెళ్ళు వేయమన్నారు.
మళ్ళీ నర్మద నుంచి కొన్ని తీసి పెళ్లి కూతురుకు ఇవ్వమన్నారు. తర్వాత ముత్తైదువులకు నర్మద ఒడిలోని ఒక్కలు పసుపు కొమ్ములు తీసి నీతు చేత తాంబూలాలు ఇప్పించారు. అలా ఆ కార్యక్రమం ముగియగానే నర్మద తల్లిని ఇదేం ఆచారం, ఎందుకు చేస్తారు అని అడిగింది. దానికి దేవిక నవ్వి, ఇదే ముఖ్యమైనది, వేరే ఇంటి ఆడబిడ్డని మన ఇంటి ఆడపడుచుగా చేసుకోవడం. అందుకే ఆడబిడ్డ ఒడిలో ఆ ఇంటి ఆడబిడ్డ సౌభాగ్యాన్ని తీసుకొచ్చి ఇస్తుంది. అందుకు గుర్తుగా ఇలా చేస్తారు. మళ్ళీ నువ్వు ఇవ్వడానికి అర్థము సౌభాగ్యాన్ని మా ఇంటికి ఆడపడుచుగా అందరికీ పంచు అని ముత్తైదువులకు తాంబూలాలు ఇస్తారు. తాంబూలం అంటేనే సంపద, సౌభాగ్యం వివరించింది దేవిక. తల్లి చెప్పాక విషయం అర్థమై చాలా సంతోషించింది నర్మద. అందులో తెలియకనే తను వారింటి ఆడబిడ్డ అయింది. తర్వాత చుట్టూ చూసింది, పృథ్వీ ఉన్నాడేమోనని. మగవాళ్ళు ఎవరో 2-3 తప్ప ఎవరూ లేరు. శారద నర్మదనే గమనిస్తూ ఉంది. చాలా చక్కగా ఉంది అనుకుంది. నీతుకి కూడా నర్మద ఎవరో తెలియదు. అక్కడున్న సత్యవతికి మాత్రమే నర్మద తెలుసు. మొదట్లో నర్మదను గుర్తుపట్టలేదు. దేవికను పిలిచి అన్ని విషయాలు అడిగి కనుక్కుంది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.